హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రెడ్తో గులాబ్ జాములు చేస్తున్నాను. చాలా టేస్టీగా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ బ్రెడ్ తీసుకోవాలండి. దాన్ని ఆ పీసెస్ని చుట్టూ కట్ చేసి ఇలా ఆ బ్రౌన్గా ఉండేది మొత్తం తీసేయాలండి. అలాగే మీరు ఎంత చేయాలనుకుంటే అన్ని బ్రెడ్ పీసులకి అలానే చేయాలి. చూడండి, ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. గులాబ్ జామ్ పిండి లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, మొత్తం నేను అలా ఫస్ట్ మొత్తం అలా పౌడర్లా చేసుకోవాలి. మిక్సీలో కూడా వేసుకొని పౌడర్లా చేయొచ్చు, లేకపోతే నార్మల్గా చేత్తోనైనా చేసేయచ్చు. చూడండి, ఒకసారి ట్రై చేయండి. మొత్తం పౌడర్లా అయిపోయింది. ఇందులో ఈనో అయినా లేకపోతే వంట సోడా కూడా వేసుకోవచ్చు. స్మూత్గా ఉంటాయి కదా, వంట సోడా అయినా ఈనో అయినా వేసుకుంటే స్మూత్గా ఉంటాయి. పాలతో దీన్ని కలపాలండి. ఎక్కువ పాలు వేయకుండా సరిపోయినంత వేసుకోవాలి. తొందరగా మెత్తగా అయిపోతుంది కదా. ఇంకా దీన్ని పిండిలాగా కలుపుకోవాలి, చపాతీ పిండిలాగా. చాలా స్మూత్గా ఉంటుంది, గులాబ్ జామ్ లాగా. చూడండి, గులాబ్ జామ్ పిండి కలిపితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నేనైతే ఒక గ్లాస్ పంచదార తీసుకున్నానండి. ఇక చిన్న చిన్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా మనం ఎంత చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. అదిగోండి, వంటలు చేస్తున్నాను. చాలా స్మూత్గా ఉంటుంది. ఈనో అయినా వంట సోడా అయినా కలుపుకుంటే స్మూత్గా చాలా మెత్తగా వస్తుంది. రెడీ అయిపోయండి. చూడండి, ఇప్పుడు ఇంకా యాలకుల పౌడర్ చేసుకోవాలి. ఒక గ్లాస్ పంచదార తీసుకున్నాను కదా, ఒక హాఫ్ కన్నా ఎక్కువ వాటర్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్గా వచ్చే వరకు చేసుకోవాలి. బ్రౌన్గా ఉంటే కలర్ బాగుంటుంది కదా. ఇంకా ఈ పంచదార పాకం 50 మినిట్స్ ఉంటే సరిపోతుంది. చూడండి, బ్రౌన్గా అవుతున్నాయి. బ్రౌన్గా ఉంటే కలర్ బాగుంటుంది. పంచదార పాకం వచ్చేసింది. 50 మినిట్స్ అయితే బాగుంటుందండి. ఇంకా కరగలేదు పంచదార. చూడండి, మరి కొద్ది టైం ఉంటే సరిపోతుంది. అందులో యాలకుల పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. స్మెల్ కోసం బాగుంటుంది, టేస్ట్. అయిపోయిందండి. ఇలా రావాలి పంచదార. కొంచెం పాకం వచ్చినట్లు 50 మినిట్స్ 20 మినిట్స్ ఉంటే సరిపోతుంది పంచదార. యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను. ఇంకా ఇవి బ్రౌన్గా అయ్యాయి. వేడివేడిగా గోరువెచ్చగా ఉండేటప్పుడు పాకము ఇవి వేయాలండి గులాబ్ జాములు. అప్పుడే చాలా స్మూత్గా అవుతుంది. చల్లగా అయిపోతే పాకం మరి టేస్ట్ ఉండదు, మెత్తగా కావు. చూడండి, చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.